ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 80వ శ్లోకము. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రాక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః నో చేదివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. శంకరా, మహాదేవా, నేను పుడతానని, నా మనసు చాలా కఠినంగా ఉంటుందని, నా విషయంలో ఎలా ప్రవర్తించాలా అని ముందుగానే ఆలోచించి భావించి నన్ను రక్షించాలని, నా మనసులో ప్రవేశించాలని ఎలాగైనా నీ మృదువైనటువంటి అతి మృదువైనటువంటి నీ పాదాలను ఆ చల్లటి కొండల్లో పర్వతాలలో ఉంచుకున్నావా శంకరా? అక్కడ తిరగటం అలవాటు చేసుకున్నావా? ఇంత కఠినమైన మనస్సులో తిరగటానికి నువ్వు ముందే కొండల్లో తిరగటం నేర్చుకున్నావా శంకరా? అట్లా అది కాకపోతే మరి నీకు కైలాసం ఉంది, హాయిగా భవనాలు ఉన్నాయి, పుష్పాలతో అలంకరించినటువంటి మంచాలు ఉన్నాయి. ఇన్ని ఉండగా నువ్వు పర్వతాలలో ఎందుకుంటావు? పర్వత గుహలలో ఎందుకుంటావు? పర్వతాలపైన ఎందుకుంటావు? ఆ మంచులో ఎందుకు తిరుగుతావు నువ్వు చెప్పు? నా హృదయంలో నివసించాలని, నా మనసు ఎంత కఠినంగా ఉంటుందో తెలియదు కాబట్టి ముందుగానే వాటిలో తిరగటం అలవాటు చేసుకున్నావా శంకర? సదాశివ. ఓం శ్రీమాత్రే నమః.